నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను, ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టే ఉంటుంది, లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది. అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది, మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి, అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ, కమిట్మెంట్ టువర్డ్స్ ద నీడీ. ఇది చాలా బలంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. సో దాంట్లో భాగంగానే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది వైసీపీ నాయకులకి. ఇక్కడ బీజేపీతో ఉంటావు, అటు టీడీపీతో ఉంటావు, లేదంటే సిపిఐ సిపిఎంతో ఉంటావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను 100 వ్యూహాలను చెప్పనవి, ప్రజలకి ఏది అవసరమో అది అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో అంటే నేను అనేది ఏంటంటే నా లాజిక్ కూడా చెప్తాను మీకు. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి, వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి. మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు, వైసీపీ అనే దానికి భావజాలం అంటే ఏం లేదు, దేనికోసం పనిచేస్తామంటే ఏం లేదు. అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, అన్న కోసం మేము పనిచేస్తాం అంతే తప్ప దాంట్లో ఇంకా ఎందుకు పని చేస్తాం, ఏం చేస్తామంటే దానికి ఖచ్చితమైన వారికి ఒక భావజాలం లేదు వాళ్ళకి. బట్ జనసేన మేమేమి చూడబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, మేము ఎలా చూస్తాం సమాజాన్ని, మా దగ్గర చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన దగ్గర. సో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ద కంటెంపరీ జనరేషన్ యూత్, వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్. సో మనం ఏమాత్రం కొట్టుకున్న, నిజంగా నిన్న చాలా బాధ వేసింది తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 40% నాట్ 50% కూడా రాలేదు. యువత కంప్లీట్గా దూరం అయిపోయారు ఎలక్షన్ మన ఓటింగ్కి సిటీలో, అంత డిసల్యూషన్గా ఉన్నారు. మనం చెయ్యాల్సిందల్లా యువతని, భవిష్యత్తుని మన వాళ్ళకి అండగా నిలబడటం మనం చేయాల్సిన చాలా ప్రథమ బాధ్యత. సో మన లీడర్షిప్లో ఎక్కడా కూడా నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ ఊహించుకోలేదు. నేను 2008 నుంచి 2009 నుంచి కూడా నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని. ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ నేను ఆ పార్టీకి. ఏ రోజు కూడా నేను పదవి కోరుకోలే. ఆ యువ విభాగానికి కూడా, యూత్ వింగ్ కూడా నన్ను అధ్యక్షుని ఎందుకు చేశారంటే వాళ్ళు అనుకుని చేశారు తప్ప నేను కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే నా బలమైన నాయకులు నిలబడితే వాళ్ళు వెనక నుంచి పని చేద్దాం, వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేద్దాం. సో నాకు అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను ఏ రోజు ఏమి చేసినా ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలి, వీళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు బెనిఫిట్ అవ్వాలి, ఈ ధోరణిలో నా ఆలోచన సాగుద్ది తప్ప వ్యక్తిగతంగా నేను నా కోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేయలే. ఎప్పుడు మనం ఎదుగుతామంటే లీడర్స్గా స్వార్థం అనే పదాన్ని వదిలేయాలి. స్వార్థం వదలకపోతే, ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే మీరు చూడండి, నన్ను మోదీ గారు మెచ్చుకుంటారనో, పక్కన కూర్చోబెట్టుకుంటారనో, జాతీయ నాయకులు నన్ను గౌరవిస్తారు, నేను పని చేయలే. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. మనం చేసే పని, మనం చేసే పోరాటం గౌరవిస్తుంది, గుర్తింపిస్తుంది. ఇది ఏ రోజు కూడా మన సినిమాలు ఆపేసిన, 10 రూపాయలకి టికెట్లు అమ్మిన నీచంగా, దిగజారుడుతనంగా, మనల్ని ఉంటున్న హోటల్స్లోకి వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టిన, నేను మన పోరాటం మనమే చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా జాతీయ స్థాయి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సహాయం కావాలి అని నేను ఎప్పుడు చెయ్యి చాచి అడగల. ఎందుకు అడగలేదంటే ఇది మన నేల, మన పోరాటం. ఏదన్నా కుదిరితే మనం వాళ్ళకి బలం అవ్వాలి, కానీ ఇంకా మనం బలం చూపించకపోతే వాళ్ళు గుర్తింపు ఇవ్వరు. వాళ్ళు కూడా తక్కువ వ్యక్తులు కదా, అందరూ పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే. అందువల్ల పోరాటం చేసే వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు, గుర్తిస్తారు. నేను కూడా చాలామందిని, మీ అందరిని పేరు పేరుని నేను గౌరవిస్తాను. నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా, నేను ఏమి ప్లాన్ చేసినా
కొన్ని కోట్లాది మంది సమూహాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది తప్ప అది కూడా ప్రజల నుంచి దగ్గర తీసుకున్న నిర్ణయం, నేను ఊహించుకున్న నిర్ణయం నేను చేయను. ఈ రోజున టీడీపీ మన జనసేన పార్టీ కలిసి వెళ్ళడానికి కూడా అలయన్స్ నేను నిర్ణయించలా. ముఖ్యంగా లోకల్ బాడీస్లో అందరూ కలిసి పనిచేయటం, టీడీపీను మన జనసేన టీడీపీ కలిసి